ఈరోజు నేను మీతో ఒక రియల్ స్టోరీ డిస్కస్ చేస్తాను. థింక్ దట్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ ప్రాజెక్ట్ వర్క్. ఓకే, ప్రాజెక్ట్ వర్క్లో కూడా ఇది గ్రూప్ ప్రాజెక్ట్ వర్క్ అనుకోండి. గ్రూప్ ప్రాజెక్ట్ వర్క్ అంటే అందులో గ్రూప్ మెంబర్స్ అందరిది ఇన్వాల్వ్మెంట్ ఉండాలి ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చేవరకు. ఆ ప్రాజెక్ట్కి స్పాన్సర్స్ అనేది ఒక కంపెనీస్ ద్వారా ఉన్నాయి అనుకోండి. ఓకే, సో వచ్చిన అమౌంట్ని ఖర్చు పెట్టేవాడు కాదు లీడర్ అనేది. ఓకేనా? సో ఫీల్డ్ వర్క్ ఎంత చేశాడు, ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది, లాస్ట్ ఫైనల్గా రిజల్ట్ డే రోజు వచ్చేసి మూతబరితనం చూపించేవాడిది కాదు. మూతబరితనం అంటే తెలుసు కదా, పని పాట ఏది చేయడు కానీ ఎక్స్పోజ్ చేస్తాడు. ఏదో పెద్ద నేనే చేసిండని వాని గురించి వారే చెప్పుకొని వాళ్ళ సమాజం కూడా అలాంటి వాళ్ళకి క్రెడిట్స్ ఇస్తుంది. ఓకే, పని చేసే వాళ్ళకి అస్సలు క్రెడిట్ ఇవ్వదు. కానీ ఏదైనా డిసైడ్ చేసేటప్పుడు ఇద్దరు వ్యక్తులు కానీ ముగ్గురు వ్యక్తులు కానీ పని చేసినప్పుడు ముగ్గురికి క్రెడిట్ ఇవ్వండి. ఒక్కడి నుంచే అది లీడ్ అయింది, ఒక్కడి నుంచే సక్సెస్ అయిందని మాత్రం ఎప్పుడు మనము డిసైడ్ చేయదు. మీరు చెప్పే డిసిజన్ ఒక రిలేషన్ని ఖరాబ్ చేస్తుంది. ఎన్ని రోజుల నుంచో ఉన్న ఒక మంచి బాండింగ్ వాళ్ళిద్దరి మధ్య ఒకరికి క్రెడిట్ ఇచ్చి ఒకరికి, అదే మీరిద్దరు కలిసి చేస్తే చాలా సక్సెస్ చేశారు, మీ ముగ్గురు కలిసి చేసినందుకు ప్రాజెక్ట్ సక్సెస్ చేశారు, అలా డిసైడ్ చేయండి. అంతేకాని నువ్వు చేసినందుకు ఇది సక్సెస్ అయ్యింది అని మాత్రం ఎప్పుడూ అనొద్దు. పని చెయ్యని వాడికి క్రెడిట్ ఇచ్చి పని చేసేవాడిని పక్కన పెట్టడం, దిస్ ఈజ్ వెరీ అన్ఫేర్.